రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నువ్వా నేనా అంటూ సాగిన పోరులో భారత్ ఘన విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆసీస్తో జరిగిన సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియాతో తలపడింది భారత్. ఈ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడి ఆసీస్ 264 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. చేజింగ్కు దిగిన భారత్ 48.1 ఓవర్లో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్కు వెళ్ళింది. మరీ ముఖ్యంగా వరల్డ్ కప్లో ఓటమి ప్రతీకారాన్ని ఈ విజయంతో తీర్చుకుంది రోహిత్ సేన. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నువ్వా నేనా అంటూ సాగిన పోరులో భారత్ ఘన విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆసీస్తో జరిగిన సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియాతో తలపడింది భారత్. ఈ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడి ఆసీస్ 264 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. చేజింగ్కు దిగిన భారత్ 48.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్కు వెళ్ళింది. మరీ ముఖ్యంగా వరల్డ్ కప్లో ఓటమి ప్రతీకారాన్ని ఈ విజయంతో తీర్చుకుంది రోహిత్ సేన. నువ్వా నేనా అంటూ సాగిన పోరులో భారత్ ఘన విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆసీస్తో జరిగిన సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియాతో తలపడింది భారత్. ఈ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడి ఆసీస్ 264 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. చేజింగ్కు దిగిన భారత్ 48.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్కు వెళ్ళింది. మరీ ముఖ్యంగా వరల్డ్ కప్లో ఓటమి ప్రతీకారాన్ని ఈ విజయంతో తీర్చుకుంది రోహిత్ సేన. భారత్ ఘన విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆసీస్తో జరిగిన సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియాతో తలపడింది భారత్. ఈ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడి ఆసీస్ 264 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. చేజింగ్కు దిగిన భారత్ 48.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్కు వెళ్ళింది. మరీ ముఖ్యంగా వరల్డ్ కప్లో ఓటమి ప్రతీకారాన్ని ఈ విజయంతో తీర్చుకుంది రోహిత్ సేన.